మొట్టమొదటిసారిగా మీరు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఇప్పుడే ఒక వీడియో చూపించారు. తమిళ్లో ఓపిక పట్టండి. ఈరోజు మీరు చూస్తే నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం పాతూరు చెరువును బాగు చేసేందుకు మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కంటే ముందు నేను జన్మభూమి తీసుకొచ్చాను. ఆ స్ఫూర్తిని మళ్ళీ ఈరోజు వింజమూరులో మీరు చూపించారంటే దీనికి మీరందరూ అభినందనీయులు. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైతే ఈ పనిలో భాగస్వాములు కాలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ మీ మనస్సాక్షిగా ఆలోచించి భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దారిలో వస్తా ఉంటే చూశాను. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తాను. చాలా తక్కువ సమయంలో 70 లక్షల రూపాయలు సేకరించి ఎన్నో ప్రొక్లైన్లు పెట్టి మనం కూర్చున్న ఈ ప్రాంతంలో కూడా ఆ చెరువు మట్టి తీసుకొచ్చి ఎక్కడికక్కడ డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఒక అడుగేసి నేను 100 అడుగులు వేస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అది చూసినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు మీరు అడిగారు, మీ ఎమ్మెల్యే అడిగారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, సోమశిల నుంచి వచ్చే కాలువ నీళ్లు 34 కోట్లు ఖర్చు అవుతుంది. 2019 ఇచ్చాను. ప్రభుత్వం అంటే మీరే ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారో ఒకసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ 6 నెలల లోపల ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా, టెండర్లు పిలవమని ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున కరెక్ట్గా అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కలుండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి. అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం. ఒక్కసారి నీళ్లు వస్తే ఏ విధంగా మీ జీవితాలు మారుతాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 10 సూత్రాలు పెట్టుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ పోతున్నాం. అంటే నేను చాలా స్పష్టంగా వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం. దగ్గర 60% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఈసారి సోమశిల, కందలేరు కూడా ఫుల్గా నిండింది. 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. నెల్లూరు జిల్లా రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరిని కోరేది ఇదే కాదు, ఈ స్ఫూర్తి ఇట్లనే కంటిన్యూ కావాలి. ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చామో ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. 5 సంవత్సరాలు అరాచక పాలన, విధ్వంస పాలన. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది.
బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు. ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈరోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ వింజమూరుకు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం. ఇక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్టకి వెళ్తున్నాను. అక్కడ ఈరోజు సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. అలాంటి శుభ సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని అనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పేదల సేవలో. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాకు మొదటి తారీఖు వస్తానే గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నా కళ్ళలో మీరే ఉంటారు. అందుకే నేను రావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఏ పార్టీ యంత్రాంగం మొదటి తారీఖున మీ సేవలోనే ఉంటాం. నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను. ఈరోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. దగ్గర 2,730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూసి తమిళనాడు ఉంది, 1,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4,000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే 2,91,000 కుటుంబాలకి 128 కోట్లు నెల నెలా ఇస్తున్నాం. ఉదయగిరిలో
39,300 మందికి 17,81,00,000 ఇస్తున్నాం. వింజమూరులో 5,484 మందికి 2,47,00,000 ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేనేదో మొక్కుబడిగా ఇవ్వడం లేదు, గౌరవప్రదంగా ఇస్తున్నాం. మీ ఇంటికి నిద్రలేస్తానే మీ తలుపు కొట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గౌరవప్రదంగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా, పేదవాడంటే చులకన భావం లేకుండా మీకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక పెన్షన్ వల్ల మీ అందరిలో ఒక భద్రత కల్పించాం. అభివృద్ధి ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తున్నాం. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సూపర్ 6 చెప్పాను. నా జీవితంలో నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఆ రోజు నేను హామీ ఇచ్చినప్పుడు అనిపించింది చేయగలుగుతావా అనిపించింది. కానీ నాకు మీ మీద అభిమానంతో చేయాలి తప్పదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. వచ్చిన వెంటనే పింఛన్లు ఇచ్చాం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మీకు అందించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ జూన్ వస్తుంది. జూన్లో మీ పిల్లలు స్కూలుకు పోయే రోజున తల్లుల అకౌంట్లో టెన్షన్గా డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి సూపర్ హిట్ అయింది. మొన్నటి వరకు మా ఆడబిడ్డలు బయట పోవాలంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా, పుణ్యక్షేత్రాలు కావచ్చు, అమ్మగారింటికి కావచ్చు, కూతుర్ని చూడాలన్నా కావచ్చు, ఉద్యోగానికి పోవాలన్నా దర్జాగా పోయే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వంట చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. యుద్ధం వచ్చింది, వంట గ్యాస్ కొరత వస్తూ ఉంది. అయినా ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే 3 ఒరిజినల్గా దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గర ప్రాంతాల్లో పైపులో కానీ గ్యాస్ వస్తే పిఎన్జి తీసుకోమంటున్నాను. దానికి కూడా 2 నెలలకు ఒకసారి 200 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అంటే మొత్తం కలిసి 400 వేస్తాం. అంటే సంవత్సరానికి 2,400 రూపాయలు ఎవరైనా పైప్డ్ గ్యాస్లో తీసుకుంటే మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి, మనకు సులభం అవుతుంది. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద మొన్నే మీ అకౌంట్లో డబ్బులు వేశాను. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే నేను మైక్రో ఇరిగేషన్ చూశాను. ఇలాంటి ఉదయగిరి ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, ఈ చెరువుకు నీళ్లు ఇవ్వడమే కాదు, ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఆ తర్వాత ఉదయగిరి ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు ఆలోచిస్తే పోలవరం 72% పనులు పూర్తి చేశాం. ఒక విధ్వంస పాలన వస్తే ఎట్లుంటుందంటే, నా మీద కోపంతో పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, డయాఫామ్లు కూల్చేశాడు.
440 కోట్లతో పూర్తి చేశాం. తిరిగి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా పూర్తి చేసి నిన్నే కేంద్రం 1300 కోట్లు మళ్ళా ఇచ్చారు. రేపు గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొస్తాం. ఇంకా పైకి నల్లమల సాగర్ తీసుకొస్తే ఇంకా మీ ఉదయగిరి కూడా సమస్య ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.